పిన్నలారా పెద్దలారా, మన షిరిడీకి వచ్చింది బొంబాయి నాట్యతారా. కళావతి కళల ఖజానా తెరుచుకోబోతోంది. నృత్యంతో మత్తు చెల్లబోతోంది. అందరూ రండి, వచ్చి మనస్ఫూర్తిగా తనివి తీరా ఆస్వాదించండి. ఉద్ధవ్, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు సాయి. ఏదైనా చెప్పాలా? లేదు సాయి. అయితే నాదొక మాట వింటావా? తప్పకుండా సాయి. ఉద్ధవ్, నీకు పెళ్లి జరగబోతోంది. శ్యామ ఇంకా భామ నీ మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. అలాగే నీ కాబోయే భార్య మీద కూడా. ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. ఇక మిగతాది అల్లా మాలిక్. అలాగే సాయి. తినడం తాగడం అయిపోయిందిగా, ఇక వెళ్ళండి, వెళ్ళి పని చేసుకోండి. చట్టోపాధ్యాయ గారు, మీరు చెప్పారుగా ఈరోజు కులకర్ణి సర్కార్తో మా జీతాల గురించి మాట్లాడతానని. అలాగే ఈ రోజు ఆయనకు చెప్తానులే, మోషాలం పెట్టి తెరిచి డబ్బులని వర్కర్స్ కి పంచేయమని, అందరినీ భాగస్వాములు చేయమని. అరే సిగ్గుండాలి, రోజు ఓవర్ టైం చేయమని చెప్పినప్పుడల్లా వెంటనే కుటుంబాలు గుర్తుకొస్తాయి మీకు. ఇప్పుడేమో జీతాలు పెంచమని అడుగుతున్నారు మీరు. చట్టోపాధ్యాయ గారు, ఇలా బెదిరిస్తే పనులు అసలు జరగవు. మాకు తెలుసు మీరు లాభంలో నడుస్తుందని. ఇక్కడేమో ధరలు పెరిగిపోతున్నాయి, మీరు జీతాలు పెంచే తీరాలి. మేము ఆలోచిస్తాంలే, వెళ్ళండి వెళ్ళండి, మీరు వెళ్ళి పని చేసుకోండి, వెళ్ళండి. వినండి వినండి వినండి, యువకులారా పెద్దలారా, మన షిరిడీకి విచ్చేసింది బొంబాయి నాట్యతారా. కళావతి కళల ఖజానా తెరుచుకోబోతోంది. నృత్యం మత్తు చల్లబోతోంది. అందరూ వచ్చి మనస్ఫూర్తిగా తనివి తీరి ఆస్వాదించండి. మీ చీకు చింతలని మీ నుంచి దూరంగా తరిమి కట్టండి. పెళ్లిలో ఆమె నాట్యం చూశాను, భలే బ్రహ్మాండంగా నాట్యం చేసింది. అందరూ ఆమె గురించే మాట్లాడుకుంటున్నారు. నేను కూడా కళావతిని చూడాలి. చూసారా సర్కార్, ఇప్పుడే జీతాలు పెంచమని అడుగుతున్నారా? ఆ అప్సరస పేరెత్తేసరికి ఆగిపోయారు. ఇప్పుడు మనం ఎలాగో జీతాలు పెంచవు, కానీ వీళ్ళు ఆ కళావతి నృత్య ప్రదర్శన కూడా చూడాలి. కాబట్టి ఓవర్ టైం చేయడానికి కూడా సిద్ధపడతారు ఇప్పుడు. ఇక రెండు వైపుల నుంచి మనకే లాభం సర్కార్. బంగారు బాతు. ఇలాంటి నృత్యం ఎందుకో మంచిది అనిపించట్లేదు. వెళ్ళండి, వెళ్ళి పని చేసుకోండి, వెళ్ళండి వెళ్ళండి. పంతాజీ, ఇప్పుడు మనం మిల్లు కార్మికులను కూడా రెచ్చగొట్టేశాం. ఇక ఊరంతా కళావతి గురించే చర్చించుకుంటారు. కళావతి మీదే డబ్బంతా ఖర్చు చేస్తారు. సత్తాజీ అచ్చుడు. మా దారికి ఎందుకు అడ్డంగా ఉన్నారో పక్కే జరగండి. ఇలాంటి అసభ్యకరమైన కార్యక్రమాలని మేము మా గ్రామంలో అస్సలు జరగనివ్వం. తెలుసా, ఇది కులకర్ణి సర్కార్ గారి ఆదేశం. మమ్మల్ని ఎవరు ఆపుతారో మేము కూడా చూస్తాం. దారి వదలండి. తప్పకుండా మర్యాదగా మాట్లాడండి. కులకర్ణి సర్కార్ చెప్పినా బ్రిటిష్ సర్కార్ చెప్పినా
మేము షిరిడీలో ఎటువంటి తప్పుడు కార్యాలు జరగనివ్వం. ఇది సాయి పవిత్ర భూమి, సాయి గ్రామం. ఇది ఈ గ్రామం నాది. ఈ గ్రామం నాది. మీ బైరాగిని ఈ గ్రామంలో ఉండనిచ్చాను అంటే దాని అర్థం అతని శిష్యులు ఇష్టారాజ్యంగా చెలరేగిపోవాలని కాదు. కళావతి నృత్య కార్యక్రమం జరుగుతుంది, జరిగి తీరుతుంది. మేము కూడా చూస్తాం ఎవడికి ఎంత దమ్ముందో, ఎవడు చాపుతాడో. చితక్కొట్టండి రా. ఎవరైనా ఈ కార్యక్రమానికి అడ్డొస్తే చితక్కొట్టండి. వెళ్ళండి. శాంతించండి. హరి ఓం. దిగబడ్డావా బైరాగి? వచ్చేసావు. ఇప్పుడు తీయని మాటలు చెప్తావు, ఉపదేశాలు ఇస్తావు. అవి పని చేయకపోతే నీ టక్కు టమర విద్యను ప్రయోగిస్తావు. వివాదం ద్వారా పొందబడిన పరిష్కారం ఎప్పుడూ దీర్ఘకాలం పాటు పనిచేయదు. దానివల్ల ఎవరో ఒకరికి హాని కలుగుతుంది. కానీ సామరస్యంగా పరిష్కరించుకున్న సమస్యలో అన్ని పక్షాల హితం ఉంటుంది. బైరాగి, సామరస్యంగా సమస్యను పరిష్కరించుకునేది చేతగాని వాళ్ళు. ఎవరి దగ్గరైతే బలం ఉంటుందో వాళ్ళు ఏం చేయాలనుకుంటే అది ఖచ్చితంగా చేసి తీరతారు. ఇక రెండో విషయం, పరిష్కారం అనేది సమస్య కోసం. అసలు ఇక్కడ సమస్య ఉంటేగా హరివో. సమస్య చాలా పెద్దది సర్కార్. ఇలాంటి నాట్యాలు మన గ్రామ యువకులు, మన పిల్లల మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసా మీకు? ఏది ఏమైనా సరే ఈ కళావతి ఇక్కడ నాట్యం చేయకూడదు, అంతే. కమాల్, కమాల్, కమాల్. నాతో మనతో ఆడుకోవడానికి వస్తావా? చూడు, ఇది కూడా నిన్ను చూసి ఎంత సంతోషపడుతుందో తెలుసా? మన్ను నేను కలిసినప్పటి నుంచి మాటి మాటికి మారిపోవడానికి ప్రయత్నం చేస్తుంది. నాకు అనిపించింది నీ దగ్గరికి రావాలనుకుంటుందని.
ఇక బయటికి రా కమల్. ఎంతసేపు కిటికీ నుంచి చూస్తావు? నువ్వు కిటికీ నుంచి ఎందుకు వస్తున్నావు? తలుపుకుండా రావచ్చుగా. నిన్నటి నుంచి చూస్తున్నాను, నువ్వేం మాట్లాడటం లేదు. మేము మిగతా పిల్లలం ఎవరూ మీతో మౌనంగా ఉండము. మరి నువ్వెందుకు మాట్లాడవు? మాట్లాడతాను, ఎక్కువ కాదు. సాయి చెప్పారు, ఎవరైతే తక్కువ మాట్లాడతారో వాళ్ళు శ్రద్ధగా ఉంటారంట. మా స్నేహితులందరూ మాట్లాడే వాళ్ళే, చక్కగా వినేవాళ్ళు కూడా ఉండాలిగా. అదిగో వాళ్ళు కూడా వచ్చేసారు. నేను మీ అందరిని ఇక్కడికి కమల్ని పరిచయం చేయడానికి పిలిచాను. నా కొత్త స్నేహితుడు కమల్, ఈమె రాగిని, నందు, వీడు చేతన్, నా స్నేహితులు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు కమల్? భయపడకు, ధైర్యంగా చెప్పు. బొంబాయి నుంచి. నీ గొంతు ఎంత పీలుగా ఉంది, అచ్చం ఆడపిల్లలకు ఉన్నట్టు. చేతన్, నందు, సాయి చెప్పారుగా ఇలా ఒకరిని చూసి నవ్వటం సభ్యత కాదని. అరే కానీ నవ్వొస్తే నవ్వకేం చేయాలి? ఇప్పుడు వస్తుంది అసలు మజా. ఈ అభినవ మేనక ఈ విశ్వామిత్రుడికి తగిన జవాబు చెబుతుంది. హరి ఓం. ప్రణామాలు సాయి. మీరు నన్ను గుర్తుపట్టారా? ఇంతకు ముందు 2 సార్లు కలిసాం మనం. మొదటిసారి ఎప్పుడంటే ఒక పెళ్లి ఊరేగింపులో ఆడుతుండగా చూశారు. ఇక అంతకుముందు మేము షిరిడి వస్తున్నప్పుడు చూశారు. అన్నయ్య, ఎడ్ల బండిని తొందరగా పైకి లాగండి. ఒకవేళ వర్షం పడిందంటే ఇంకా ఇబ్బంది అయిపోతుంది. అరే కళావతి, ప్రయత్నం చేస్తున్నాం కదా, కనిపించడం లేదా? చక్రం పూర్తిగా భూమిలో దిగబడిపోయింది. పట్టవయ్యా. 1 2 3. నేను సాయం చేయనా? బాబా, వీళ్ళిద్దరే లాగలేకపోతున్నారు, మీరెలా లాగగలుగుతారు? ప్రయత్నం చేసి చూడు నువ్వు తల్లి. మీరందరూ బండిలో కూర్చోండి, బండిని నేను తోస్తాను. కానీ బాబా, మేమందరం బండిలో కూర్చుంటే మీరు ఒక్కరే ఎలా లాగుతారు? నువ్వు ఉండు కళావతి. బాబా ప్రయత్నం చేయాలనుకుంటున్నాడు, ప్రయత్నం చేయి నువ్వు. రండి బాబా, బండిని తొయ్యండి. పద. మీరు నాకు మరొక సహాయం చేయగలరా? ఏం
సహాయం కావాలి నీకు? బాబాయ్, మీరేం పని చేస్తారు? నేను స్వర్ణకారుణ్ణి, అలాగే ఖండోబ మందిరంలో పూజారిని. మరి మీరు బాబాయ్, మీరేం పని చేస్తారు? రైతుని వ్యవసాయం చేస్తాను. మీరు ఎలా రైతు వ్యవసాయం చేస్తారో, ఇంకా మీరు ఎలా పూజారో, అలాగే నేను ఒక కళాకారిణిని. నృత్యం చేయటం నా వృత్తి. నేను నా కళని ప్రదర్శిస్తున్నాను. కానీ ఒకవేళ చూసే వాళ్ళ దృష్టికోణమే తప్పైతే అది నా తప్పు ఎలా అవుతుంది? పైగా నేను ఎవరిని నా దగ్గరికి బలవంతంగా పిలవడం లేదు. కానీ ఎవరిని ఇష్టంతో కూడా పిలవటం లేదుగా నువ్వు. కంగారు పడుకు, నా ప్రశ్నకి సమాధానం చెప్పు. నువ్వు కళాకారినివి నిజమే, కానీ ఈ రకమైన నృత్యాలు చేసి నువ్వు సంతోషంగా ఉన్నావా? సంతృప్తిగా ఉన్నావా? మర్చిపోయావా? చెయ్యనని చెప్తే పర్యవసానం ఎలా ఉంటుందో? అరే, నీ కోసం కాకపోయినా నీ కొడుకు కోసమైనా భయపడు. ఏ బైరాగి, ఏంటి మళ్ళీ ఇంకో కొత్త కథ మొదలు పెడుతున్నావా నువ్వు? కళావతి ఇదంతా తన ఇష్టంతోనే చేస్తుంటే అప్పుడు నాకు గాని ఇతర షిరిడి వాసులకు గాని దీనికి ఎలాంటి అభ్యంతరం ఉండకూడదు న్యాయంగా. నా ఇష్టంతో చేయకపోతే ఎలా చేస్తాను నేను ఇదంతా? నాకు నాట్యం చేయడం సంతోషాన్ని ఇస్తుంది. అయినా దీంట్లో తప్పేమీ లేదుగా. మరింత భయం ఎందుకు? ఈ భయమే నీకు నిస్సహాయత అవుతుంది తల్లి. ఈ భయం రోజు రోజుకి పెరుగుతూనే ఉంటుంది. అందుకనే ముందు నువ్వు భయపడటం మానేసే. దేవుడు అన్నిటినీ సరిచేస్తాడు తల్లి. ఏముంది, నేను చటోపాధ్యాయని. ఏ కళావతి, నిన్ను చూడకపోతే ఈ చటోపాధ్యాయకి నీళ్ళలో నుంచి బయటపడ్డ చేపలాగా అనిపిస్తుంది. నువ్వు గనక నాకు దక్కలేదంటే నేను జీవించలేను ప్రియా. ఇప్పుడు నా మానసిక స్థితి అలా తయారైంది. కళావతి, నీకు ఎలా చెప్పాలి? నువ్వు నా మీద ఏం మాయ చేసావో, ఏం మంత్రం వేసావో గాని. చటోపాధ్యాయ గారు, ఏం కావాలి? నేను చెప్పానుగా, జీతాలు పెంచలేమని చెప్పాను కదా. అది కాదు, మేము జీతం గురించి అడగడానికి రాలేదు. మేమందరం ఓవర్ టైం చేయాలనుకుంటున్నాం ఈ రోజు నుంచి. ఎందుకంటే మాకు డబ్బులు చాలా అవసరం. జీతాలు పెరుగుతాయని దాని మీద నమ్మకం పెట్టుకుని కూర్చోలేం కదా. మీ అందరికీ అంత అర్జెంటుగా డబ్బులు అవసరం ఏమొచ్చిందట? అది కళావతిది నాట్య ప్రదర్శన ఉంది కదా, ఆ టికెట్ కోసం. మీలాగే మేము కూడా నీళ్ళలో నుంచి ఒడ్డున పడ్డ చేపలాగా పిచ్చి మాటలు మాట్లాడొద్దు నాతో. నన్ను ఏమనుకుంటావు నువ్వు? నేను క్యారెక్టర్ లేసా? నేను నాట్యం చూడడానికి వెళ్తానా? నేను ఫోటో చూస్తున్నాను అంతే. నేను దీన్ని చింపేయాలనుకున్నాను. చెడు అలవాట్లను అంటిస్తారు ఇలాంటి వాళ్ళు.
మంచి మంచి మగాలను కూడా నాశనం చేసేస్తారు ఇలాంటి వాళ్ళు. మీరు ఓవర్ టైం చేయాలనుకుంటున్నారుగా, వెళ్ళండి, వెళ్ళి ఓవర్ టైం చేసుకోండి, వెళ్ళండి.